కొన్ని విషయాలు ఉన్నాయి. దాని తర్వాత వారికి మన్రబ్బుక మందేనుక మన్నెదీక అనేటటువంటి కొన్ని ప్రశ్నలు ఈ యొక్క ముంకిర్ నకీర్ అనే దైవదూతలు ఈ ప్రశ్నలు ఆ యొక్క ఆత్మని అడగడం జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక దైవదూతలు మోమిన్ల విశ్వాసులను మోమిన్లను దైవదూతలు ప్రేమిస్తారా అంటే వారిని గౌరవిస్తారా అంటే అవును, దైవదూతలు మోమిన్లను ప్రేమిస్తారు, అంటే వారిని గౌరవిస్తారు మరియు వారి మన్నింపు కోసం అల్లాకి దువా కూడా చేస్తారని ఇది ఖురాన్ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ప్రేమిస్తారంటే అవును, వారిని గౌరవించడం, వారిని ఇష్టపడటం, అంటే అల్లాని ఆరాధించే అల్లాని నమ్మే పద్ధతితోటి వారిని గౌరవించి వారి కోసం అల్లాని దువా చేస్తారు అంటారు. దీనినే మనం తదాస్తు దైవదూతలు అని అంటూ ఉంటారు. ఉదాహరణ అంటే మన కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు అనమాట. వారిని క్షమించండి, వారికి ఇది ప్రసాదించండి, అది ప్రసాదించండి అని మన కోసం ఆ అల్లాహ్ సృష్టికర్తను ప్రార్థిస్తూ ఉంటారు అనమాట వీళ్ళు. ఇకపోతే ఎటువంటి స్థలంలో దైవ కారుణ్యం కురిపించే దైవదూతలు ప్రవేశించరు, దైవదూతలు ఎటువంటి ప్రదేశాలకి రారు అంటే మనం ఇస్లాంలో కొన్ని హదీసుల్లో చూసినట్లయితే కనుక ఎక్కడైతే కుక్కలు ఉంటాయో మరియు ఎక్కడైతే జీవి ప్రతిమలు అంటే ఫోటోలు, జీవ ప్రతిమలు అంటే ఫోటోలు ఉంటాయో, ఎక్కడైతే కుక్కలు ఉంటాయో అక్కడికి దైవ కారుణ్యాన్ని కురిపించే దైవదూతలు అక్కడికి ప్రవేశించారు అని హదీసుల్లో చెప్పడం జరిగింది. ఇక 4 దైవ గ్రంథాల పేర్లు మరియు అవి ఏ ప్రవక్తలపైన అవతరించబడ్డాయని ఇంకొక ప్రశ్న ఉంది, 24వ ప్రశ్న. దీని యొక్క ఆన్సర్ ఏమిటంటే తౌరాత్ అనే గ్రంథం మోషే అనబడే మోషా ధర్మశాస్త్రం అంటే మోషే అలైహిస్సలాం గారి పైన అవతరించబడిందని, దీన్నే మోషే ధర్మశాస్త్రం అని కూడా అంటారు. ఇక జబూర్ అనే గ్రంథం డేవిడ్ లేదా దావూద్ అనే ప్రవక్త పైన, దావూద్ అలైహిస్సలాం గారి పైన జబూర్ అనే గ్రంథం అవతరించబడిందని, ఇంజీల్ అంటే బైబిల్, ఈసా అంటే యేసుక్రీస్తు, ఇంజీల్ అనబడే గ్రంథం ఈసా అలైహిస్సలాం గారు అనే ఈ యొక్క ప్రవక్త పైన అవతరించబడింది అని, ఖురాన్ అనే గ్రంథం, ఈ గ్రంథం చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ఈ యొక్క గ్రంథం వహీ రూపంలో అవతరించిందని, ఇలా ఖురాన్లో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. ఇక 25వ ప్రశ్న, తౌరాతు, జబూరు మరియు ఇంజీలు కల్తీ కాకుండా నిజ రూపంలో ఉన్నాయా అనేటటువంటి ఒక ప్రశ్న 25వది. వీటిని అనుసరించేవారు వీటిని మార్పులు చేర్పులకి ఒకప్పట్లో గురి చేశారు అని, ఇప్పుడు వాటి అసలు రూపంలో అవి ఇప్పట్లో లేవు అని,